భరద్వాజ మహర్షి కుమారుడైన ద్రోణుడు పాంచాల రాజకుమారుడైన ద్రుపదుడు ఒకే ఆశ్రమంలో కలిసి విద్యనభ్యసిస్తారు. ఆ సమయంలో వారిద్దరూ ప్రాణ స్నేహితులు. నేను రాజునయ్యాక నా రాజ్యంలో సగభాగాన్ని నీకు ఇస్తాను అని ద్రుపదుడు అమాయకత్వంతో స్నేహంతో ద్రోణుడికి మాట ఇస్తాడు. ద్రోణుడు కృపిని వివాహం చేసుకుంటాడు. వారికి అశ్వత్థామ జన్మిస్తాడు. ద్రోణుడు గొప్ప విలుకాడైనప్పటికీ సంపాదనపై ధ్యాస లేకపోవడంతో తీవ్ర పేదరికంలో ఉంటాడు. కనీసం కొడుకు పాలు తాగడానికి కూడా డబ్బులు లేని స్థితిని చూసి ద్రోణుడు చలిస్తాడు. సంపద కోసం ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్తాడు. కానీ అప్పటికే పరశురాములు తన ఆస్తినంతా దానం చేసి అడవులకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు. ద్రోణుడి అభ్యర్థన మేరకు పరశురాముడు తన వద్ద ఉన్న అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ ద్రోణుడికి ధారపోస్తాడు. దీనితో ద్రోణుడు తిరుగులేని మహావీరుడవుతాడు. తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు ఇప్పుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడని తెలుసుకున్న ద్రోణుడు సహాయం కోసం ఆయన వద్దకు వెళ్తాడు. మిత్రమా,